హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకు డిస్కస్ చేద్దామని తీసుకొచ్చేసాను. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. ఈ నోటిఫికేషన్ అనేది డిగ్రీ వాళ్ళకి ఒక అద్భుత అవకాశం అండి. ఈ నోటిఫికేషన్ని డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ కూడా మంచి అవకాశం అండి. డైరెక్ట్ వాకింగ్ టెస్ట్ ద్వారానే సెలక్షన్స్ అనేది జరుగుతాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీతోటి మొత్తం డిస్కస్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక నోటిఫికేషన్ ఒక మెయిన్ హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అనేది చూసుకుంటే బీకామ్ అండ్ బీబీఏ పాస్ అయిన వారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అర్హులు. ఈ బీకామ్ అండ్ బీబీఏ చేసిన వారు పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే నెలకు 12,500 రూపాయలు స్టైఫండ్ కింద ఇస్తారు. ఇవన్నీ కూడా అప్రెంటిస్ సంబంధించినటువంటి పొజిషన్స్ అన్ని స్టైఫండ్ ఇస్తారు. కానీ ఇది ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. శాలరీ తక్కువ అనేది కూడా ఆలోచన చేయకుండా మీరు ఆ ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన వారికి సెలక్షన్ అనేది జరుగుతుంది. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, కర్ణాటకలో ఈ పోస్టింగ్స్ అనేది ఉంటుంది. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది ఒక నవరత్న కంపెనీ అండి. మన దేశానికి సంబంధించినటువంటి ఒక నవరత్న కంపెనీ అండి. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటటువంటి సంస్థ అండి. ఇవన్నీ జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. అప్రెంటిస్ ట్రైనింగ్ కింద ఈ పొజిషన్స్ అనేది వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్రెంటిస్ పోస్టులు ఖాళీల వివరాలు చూసుకుంటే ఆప్షనల్ ట్రేడ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ వారికి ఈ పొజిషన్స్ విడుదల చేశారు. ప్లస్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వారికి కూడా ఈ పొజిషన్స్ అనేది విడుదల చేశారు. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ మంచిగానే పొజిషన్స్ అనేది ఉంటాయి కాబట్టి బీకామ్ అండ్ బీబీఏ చేసిన వారికి ఇది ఒక ఫస్ట్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ అండి. జనరల్గా బీఈఎల్ నుంచి జనరల్గా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కే ఎక్కువగా ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఈసారి ఆర్ట్స్ గ్రూప్ సంబంధించిన వారికి కూడా ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నారు. శాలరీ అండ్ స్టైఫండ్ డీటెయిల్స్ చూసుకుంటే అప్రెంటిస్ ట్రైనింగ్ కింద 12,500 రూపీస్ పర్ మంత్ అనేది ఇస్తారు. 8,000 రూపీస్ అనేది బీఈఎల్ వారు ఇస్తారు. అండ్ 4,500 అనేది గవర్నమెంట్ వారు డెబిట్ చేస్తారు. మొత్తంగా 12,500 రూపీస్ అనేది నెలకు వస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే డిగ్రీ కావాలి, బీకామ్ లేదా బీబీఏ పూర్తి చేసి ఉండాలి. పాస్ అయిన సంవత్సరం 1/4/2022 లేదా ఆ తర్వాత పాస్ అయిన వారు మాత్రమే అర్హులండి. మార్కుల శాతం వచ్చేసి జనరల్ ఓబీసీకి వారికి కనీసం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి కనీసం 40% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. గమనిక ఏంటంటే ఏ ఇతర ఉన్నత విద్య చదువుతున్నా కానీ అర్హులు కారండి. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే గరిష్టంగా వయసు వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అండి. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అనేది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ముందస్తు అనుభవం కూడా ఈ పొజిషన్స్కి అవసరం లేదు. గమనిక ఏంటంటే ఇంతకుముందు నాట్స్లో లేదా ఎన్ఏపిఎస్ కింద అప్రెంటిస్షిప్ చేసిన వారు లేదా మధ్యలో మానేసిన వారు ఈ నోటిఫికేషన్కి మాత్రం అప్లై చేసుకోవద్దు. వారు ఎలిజిబిలిటీ కాదని క్లియర్గా చెప్తున్నారు. వేరే ప్రైవేట్లో చేసేవారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నాప్స్లో అప్రెంటిస్ చేసిన వారు ఉంటే మాత్రమే అప్లై చేసుకోవద్దు, మిగతా వారు చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. నో ఇంటర్వ్యూ అండి. పరీక్ష రాసిన సర్టిఫికేట్స్ ఇస్తే చాలు, వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటి ఫీజు అనేది లేదు. ఏ కేటగిరీ వారికి కూడా ఫీజు అనేది లేదు. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న వారి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అప్లై చేయొచ్చు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది వస్తే మీకు రావచ్చు. జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు అండి. స్టేట్ వచ్చేసి కర్ణాటక. డ్యూరేషన్ వచ్చేసి 1 year అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ ఇండియా వాళ్ళకి మాత్రమే ఈ పొజిషన్స్ అనేది అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు.
ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది చూసుకుంటే నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ గురించి ప్రత్యేకంగా ఎటువంటిది ఇవ్వలేదండి. కాబట్టి మీరు చదివిన బీకామ్ లేదా బీబీఏ డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ మరియు బేసిక్ యాప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్నీ కూడా బ్రషప్ చేసుకుంటే బెటర్ అండి. కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కూడా ప్రిపేర్ అయితే బెటర్. వ్రాత పరీక్ష అనేది వాకిన్ రోజునే ఉంటుంది. వాకిన్ రోజునే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదే రోజు వాకిన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అదే రోజు చేస్తారని చెప్తున్నారు. హౌ టు అప్లై అంటే డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లియర్గా మొత్తంగా చదవండి. ఏ మైన్యూట్ డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో దట్ మీకు క్లియర్గా నోటిఫికేషన్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన పని లేదని నేరుగా చెప్పిన తేదీకి బెంగళూరులోని BEL ఆఫీస్కి వెళ్ళి వ్రాత పరీక్ష రాస్తే సరిపోతుంది. ముఖ్యమైన గైడ్లైన్స్ ఏంటంటే తప్పనిసరిగా సర్టిఫికేట్లు వాకిన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ 10th మార్క్స్ మేమో, ఆధార్ కార్డు మరియు ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది పనికిరాదు. ప్రయాణ ఖర్చులు TADA అనేది కంపెనీ ఇవ్వదండి. అండ్ క్యాంటీన్ మరియు ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు అనేది ఉంటాయి, కానీ డబ్బులు చెల్లించాల్సి వస్తే రూమ్ మీరే చూసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి అకామిడేషన్ అనేది వారు మీరే ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ క్యాంటీన్ సంబంధించినటువంటిది ఏవైనా ఉన్నాయి కానీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు, బట్ మీరు అవి పెయిడ్ సర్వీస్ కింద ఉంటుంది. ముఖ్యమైన తేదీ ఏంటంటే వాకింగ్ డేట్ అనేది మాత్రం 10th April 2026 రోజు ఉంటుంది. ఉదయం రిపోర్టింగ్ వచ్చేసి 9:30 AM వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహలి పోస్ట్, బెంగళూరులో ఈ వెన్యూ అనేది ఉంది. కాబట్టి అక్కడికి మీరు 9:30 లోపే ఉండాలని కోరుకుంటున్నారు వారు నోటిఫికేషన్ ప్రకారంగా. అండ్ ఈ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారో, వారికి ఎలిజిబిలిటీ ఉంది, వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటే వారితో ఖచ్చితంగా షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాన్ని మీకు రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్.